ప్రింట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. Hello everyone, welcome to iDream. నా పేరు లుంబిని. Today we have certified health and wellness coach అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్ వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ మా లుంబిని. ఈ బిజీ లైఫ్ స్టైల్ వల్ల మ్యామ్ టైం తెలియకుండానే వెళ్ళిపోతుంది అండ్ మనం వర్క్లో మనం ఎంత బిజీగా ఉంటామో, సో పేరెంట్స్ విషయంలో కూడా తెలియకుండానే మనం పెద్దగా అయిపోతూ ఉంటాం, వాళ్ళు కూడా ఏజ్ అయిపోతూ ఉంటుంది కదా. సో దాన్ని మనం నోటీస్ చేయము, ఎప్పుడో ఒకప్పుడు మనకు అది స్ట్రైక్ అవుతుంది. అంటే వాళ్ళు కూడా ఫిజికలీ చాలా గోత్రూ అవుతుంటారు అండ్ మెంటలీ కూడా అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి కదా. సో వాళ్ళని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ వాటిని మనం ఎలా ట్యాకిల్ చేయాలి అసలు? ఓకే, ఫస్ట్ ఏంటంటే మన పేరెంట్స్ని మనం హెల్దీగా చూసాం ఒక ఏజ్ దాకా. అక్కడిక్కడికి పరిగెట్టుకొని వెళ్తారు, మనకి ఏ అవసరం ఉన్నా దే విల్ కమ్ అండ్ దే విల్ టేక్ కేర్. తర్వాత ఏజ్ అవుతున్న కొద్దీ ఎవ్రీ 10 yearsకి కొంచెం డిటీరియేషన్ ఉంటుంది మనిషికి. 50 to 60 ఒకలా ఉంటారు, 60 అయిన తర్వాత 60 to 70, 70 to 80 అట్లా. ఎస్పెషలీ 70 అబవ్ ఉన్న పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళకి రాను రాను వాళ్ళ ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది, శక్తి ఉండదు, వాళ్ళకి డిపెండెన్సీ పెరిగిపోతూ ఉంటుంది. ఆ డిపెండెన్సీ పెరిగిపోయినప్పుడు వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ డెఫినెట్గా వచ్చేస్తూ ఉంటుంది. నేను ఇప్పటిదాకా ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, ఇప్పుడు నాకు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అన్న ఒక చిన్న ఏదో వచ్చేస్తే వాళ్ళు ఫ్రీగా ఉండలేరు. ఓకే, అయితే ఫ్రీగా ఇక్కడ ఉండడానికి అంటే మల్టిపుల్, ఒక్కొక్క ఫ్యామిలీ, ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క పేరెంట్ ఈస్ టేకెన్ కేర్ ఇన్ అ డిఫరెంట్ వే. ఓకే, కొంతమంది చాలా బాగా చూసుకుంటారు పేరెంట్స్ని. ఓకే, అట్లాంటి పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి హెల్త్ పరంగా కూడా వాళ్ళకి న్యాచురల్గా వచ్చే డిటీరియేషన్స్ ఏవైతే ఉంటాయో, బోన్ హెల్త్ కానివ్వండి, ఐ సైట్ అవ్వచ్చు, విజిట్స్ టు హాస్పిటల్ గెట్స్ వెరీ ఫ్రీక్వెంట్. సో ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే మనము ఇక్కడ నేను ప్రాక్టికల్గా కొన్ని ఫ్యామిలీస్లో చూసినవి ఏంటంటే ఏజ్ అయిపోతున్నప్పుడు వాళ్ళకి డిపెండెన్సీ ఉంటుంది తప్పకుండా. అయితే మనం యాజ్ బిజీ చిల్డ్రన్ వర్క్ వైజ్గా బిజీ అయిపోతూ ఉంటాము. ఎట్లా ఉన్నా మీరు ఒక 5-10 minutes అయినా వాళ్ళతో టైం స్పెండ్ చేయగలగాలి. ఒకటి, కొంతమంది అసలే టైం స్పెండ్ చేయరు, ఏదో 5 days వర్క్ చేసేసి వీకెండ్లో కూర్చుంటారు పేరెంట్స్ దగ్గర. మనం ఎప్పుడైతే వాళ్ళని బర్డన్గా చూస్తాం, కొంతమంది ఏంటంటే దే ఫీల్ యాజ్ ఇఫ్ దే మేక్ దెమ్ ఫీల్, పేరెంట్స్ని ఎట్లా ఫీల్ చేపిస్తారంటే మీరు మాకు ఒక బర్డన్ అన్న ఫీలింగ్ తెప్పిస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి. అబ్బా ఏంటి ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ట్రీట్ చేయడము, మాటలు అనేస్తూ ఉంటారు, మా పేరెంటే కదా పర్వాలేదు, వీళ్ళు అండర్స్టాండ్, షీల్ అండర్స్టాండ్, అట్లా అంతా అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దే ఫీల్ దే ఆర్ ఎ బర్డెన్ ఆన్ అస్. ఓకే, అండ్ వాళ్ళకి ఆ అట్మాస్ఫియర్ వెల్కమింగ్గా ఉండదు కొన్ని ప్లేసెస్లో. అట్లా ఉన్నప్పుడు వాళ్ళ హెల్త్ ఇంకా షింక్ అయిపోతూ ఉంటుంది అనమాట. దే ఆర్ నాట్ హ్యాపీ, ఆల్వేస్ ఒక షెల్లో ఉండిపోతూ ఉంటారు, ఒక రూమ్లో ఉండిపోతారు, బయటకు రాలేరు, నలుగురితో మాట్లాడలేరు. సో ఇవన్నీ చిన్న చిన్నవి మనం ఏంటంటే ఆల్వేస్ మేక్ దెమ్ ఫీల్ దే ఆర్ వర్త్, దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మాటల్లో కంటే కూడా మనం వాళ్ళకి చేసే యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రాబబ్లీ వీ షుడ్ బి ఏబుల్ టు టెల్ దెమ్ దట్ ఐ వాల్యూ యూ అండ్ యు ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అని. ఎప్పుడైతే చీదరించుకుంటున్నాం ఈ మధ్య, ఓకే, చాలామంది ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పెద్దవాళ్ళు అయిపోయాక ఏమవుతుందంటే వాళ్ళు ఒకటే దగ్గర ఉండలేరు ఎక్కువ రోజులు. ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు, ఒక పిల్లల దగ్గర వస్తారు, వాళ్ళతోటి ఏదో చిన్న మాట అనుకుంటే ఇంకొకరి దగ్గరికి షిఫ్ట్ అవుతారు అనమాట. అయితే పాతకాలంలో వీ యూస్ టు ఫీల్ లైక్ అరే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవాలా అట్లా అని మాట్లాడారు. బట్ నౌ ఐ ఫీల్ దట్ ఆ షేరింగ్ ఏమవుతుంది అంటే, షేరింగ్ కాదు, అలవ్ యువర్ పేరెంట్. మీరు ఒకవేళ 3-4 పిల్లలు అయితే మీ పేరెంట్స్ని కొన్ని రోజులు మీ దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ వాళ్ళ లేకపోతే ఒకటే రొటీన్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది, ఒకటే ఇంట్లో ఒకళ్ళ దగ్గరే ఉంటే వాళ్ళకి బోర్ అవుతూ ఉంటుంది. కాబట్టి చేంజ్ దట్, టేక్ దెమ్ సమ్వేర్. అట్లాంటివన్నీ నేను ఈ మధ్య చూసిన చాలా కేసెస్లో పాపము ఎవరు ఉండరు, ఒక ఫ్యామిలీ ఉంటుంది, పేరెంట్స్ చాలా ఓల్డ్ అయిపోతారు, వాళ్ళు ఎటైనా వెళ్ళాలన్నా, ఏదైనా ఎమర్జెన్సీస్ ఊరు వెళ్ళాలన్నా వాళ్ళ పేరెంట్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు. అట్లాంటప్పుడు చాలా భయపడుతూ ఉంటారు, వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు. బట్ ఐ థింక్ రీసెంట్లీ ఐ ఫౌండ్ ఫ్యూ ప్లేసెస్ వేర్ ఇట్లా హాలిడేస్కి వెళ్తున్నప్పుడు వీ కెన్ లీవ్ అవర్ పేరెంట్స్ దేర్, ఓకే, అండ్ గో సేఫ్లీ. వాళ్ళు అవన్నీ చూసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ విషయంలో కూడా వాళ్ళకి ఇచ్చే ఆహారం ఏదైతే ఉంటుందో వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉండేలాగా చేయగలిగితే దే విల్ బి హ్యాపీ అని. ఆస్క్ దెమ్ వాట్ ఈస్ దట్ దే నీడ్, ఏం చేస్తే వాళ్ళకి హ్యాపీ ఉంటుంది అని అడగండి. ఎందుకంటే ఈ ఏజ్లో
మానిటరీగా వాళ్ళు ఏం ఐ మీన్ దే డోంట్ ఈవెన్ ఆస్క్ అస్. అవును. మనీ ఈజ్ నథింగ్ ఫర్ ఇంకా వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే మనకి ఇవ్వడానికి మనకే చూస్తారు. ఇచ్చేస్తారు. వాళ్ళకి డబ్బులు అక్కర్లేదు ఇప్పుడు. దే ఓన్లీ వాంట్ చక్కగా మాట్లాడే వాళ్ళు కావాలి. వాళ్ళ చిన్న చిన్న నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనము అర్థం చేసుకొని అవి వాళ్ళకి ఫెసిలిటేట్ చేసేలాగా ఉండాలి. కరెక్ట్. ఇట్స్ నాట్ మనీ ఆల్వేస్. ఇట్స్ ఓన్లీ వాళ్ళ ఎమోషన్స్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే దే విల్ బీ హ్యాపీ అట్ హోమ్. దే డోంట్ ట్రబుల్ అస్ ఆల్సో. మనం ఎప్పుడైతే ఎమోషనల్గా వాళ్ళని అర్థం చేసుకోలేమో అట్లాంటి ఏజ్డ్ వాళ్ళే కొంచెం అవి ఇవి మాటలు అంటూ ఉంటారు. సో తిట్టినప్పుడు అది ఇది సనుగుతూ ఉంటారు. ఇవి అన్నీ అంటూ ఉంటాం. అట్లా అంటున్నప్పుడు కామ్గా కూర్చొని గట్టిగా ఆన్సర్ చేయకుండా వాళ్ళని అడగండి, వాట్ ఈస్ బాదరింగ్ యూ, ఏం చేయాలని అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళ నీడ్ ఏంటో. బట్ ఐ థింక్ వాళ్ళు కూడా ఎమోషనలీ కొంచెం ఇంకొంచెం సెన్సిటివ్ అయిపోతూ ఉంటారేమో ఏజ్తో పాటు. ఎందుకంటే ఏజ్తో పాటు వాళ్ళకి డిపెండ్ కావాల్సిన మనం ఇస్తూ ఉంటాము, కొంతమంది ఇస్తారు. బట్ ఇస్తున్నప్పటికీ కూడా నెగిటివ్గా మాట్లాడుతూ ఏదో ఒకటి అనడం వల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు. అట్లాంటప్పుడు దే నీడ్ సమ్ కౌన్సిలింగ్. Mm. వర్స్ట్ కేసెస్ కూడా ఉంటారు. ఏజ్డ్ వాళ్ళు కూడా కొంతమంది ఎంత ఇచ్చినా దే ఆర్ నాట్ హ్యాపీ. దే నీడ్ సంథింగ్ ఇంకా మోర్, ఇంకా నాకు ఆ ఇంపార్టెన్స్ కావాలి అని. అట్లా ఉన్నప్పుడు ఐ థింక్ దే నీడ్ ప్రాపర్ కౌన్సిలింగ్ ఆర్ గైడెన్స్. బట్ అదర్వైజ్ ఐ థింక్ దే ఆర్ వెరీ మెనీ పేరెంట్స్ ఆర్ వెరీ స్వీట్ యాక్చువల్లీ. వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య చూస్తూ ఉంటాము. ఎట్లా అయిపోయిందంటే ఎస్పెషలీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద యుఎస్. ఓకే, నాకు ఇవన్నీ చూస్తుండే. ఒక మనం రీసెంట్గా ఎక్కడో ఒక వెడ్డింగ్కి వెళ్తే మీ అమ్మాయి రాలేదా అంటే, లేదండి మా అమ్మాయి అక్కడ జాబ్లో ఉంది కదా, బిజీ ఉంది కదా, ఏముంది పర్వాలేదు, వీఆర్ ఓకే, మేమే రావద్దని చెప్పాం. ఎంత కవర్ చేస్తారో పిల్లల్ని అసలు. వాళ్ళు రారు ఎస్పెషల్లీ అక్కడ నుంచి. ఎందుకంటే ఎవరైనా చనిపోయినా రారు, ఏదైనా పెళ్ళిళ్ళకి రారు, పెళ్ళిళ్ళకి. ఏదైనా స్పెషల్ ఒకేషన్స్కి రారు. అప్పుడు మదర్ ఎస్పెషల్లీ వచ్చి కవర్ అప్ చేసేస్తూ ఉంటుంది అనమాట. అయ్యో వస్తా అన్నదండి, నేనే వద్దన్నాను. వి నో దాట్ యూర్ ఆల్. ఎందుకు అంత కవర్ చేయాలి? పాపం పేరెంట్స్ కదా, ఎంత పట్టించుకుంటారు వాళ్ళ గురించి. వాళ్ళేంటి ఇంత అవసరమా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళడం. చాలా మంది ఉంటారు అలాగా. కొంతమంది జెన్యున్ గానే రాలేరు, బట్ వచ్చే అవకాశం లేకుండా ఏం లేదు. కాకపోతే దే డోంట్ వాంట్ టు కమ్. ఓకే. అన్నెసెసరీ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి చాలా కీ రోల్ ప్లే చేస్తారన్నమాట. నేను వద్దన్నానండి, మా ఇంట్లో సీసీ కెమెరా పెట్టింది, క్యామ్ పెట్టిందండి, రోజు చూసుకుంటూ ఉంటాం మేము, మమ్మల్ని 24 hours మానిటర్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ అన్ని మధ్య మనం చూస్తున్నాం. బట్ దట్ ఫిజికల్గా మన దగ్గర అవైలబుల్గా ఉండడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. యా, రైట్. నిజంగా పేరెంట్స్కి అదొక వరం అనుకోవాలి, పేరెంట్స్ పిల్లల దగ్గర ఉండడం ఈ రోజుల్లో. దట్స్ అ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. ఓకే, రామాయణంలో కూడా ఇప్పుడు రాముడు వెళ్ళిపోయాడు వనవాసానికి అంటే ఇట్స్ లైక్ డిస్టెన్స్ కదా, ఈ వాజ్ నాట్ దేర్. ఎంత పెద్ద శాపం అసలు. వాట్ ఎవర్ ఇట్. సో ఇప్పుడు ఈ మధ్య ఎవరైతే పిల్లలు అవే ఫ్రమ్ ద హోమ్, మన కంట్రీకి దూరంగా ఉంటున్నారో వాళ్ళందరికీ అది వనవాసం కిందే లెక్క. రైట్. నైస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.